జిల్లాలో మాక్ పోలింగ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. మాక్ పోలింగ్ ప్రస్తుతం మొదలైపోయింది. దాదాపు కొన్ని చోట్ల గ్రామాల్లో వర్షం కారణంగా పవర్ కట్ సమస్యల వల్ల కొద్దిగా ఆలస్యంగా మొదలవుతున్నప్పటికీ అనంతపురం జిల్లా అర్బన్లో మాత్రం మాక్ పోలింగ్ మొదలైపోయింది. సార్ మనం మాక్ పోలింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఏజెంట్ సమక్షంలో చేస్తున్నారు. సార్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం, ఎట్లా చేస్తున్నారు అనేది కూడా. సార్ మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది సార్. ఈ పిఓ గారు అన్ని పనిచేస్తున్నాయి సార్? సార్ పనిచేస్తున్నాయి సార్, అన్ని వర్కింగ్లో ఉన్నాయి. ఏజెంట్స్ ఇద్దరు వచ్చారండి, వాళ్ళ సమక్షంలో జరుగుతూ ఉంది. పైగా ఎగ్జాక్ట్ టైమింగ్ స్టార్ట్ చేసినాము. ఓకే సార్, రన్ అవుతుంది సార్. ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు సార్, యథావిధిగా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి సార్. ఏజెంట్ సార్ మీరు? ఏజెంట్. ఎలా జరుగుతుంది మాక్ పోలింగ్? పోలింగ్ అన్ని బాగా జరుగుతుంది. చెక్ చేస్తున్నాము, అన్ని ఓకే, అన్ని బాగున్నాయి. మాక్ పోలింగ్ కోసం మనకి కళ్ళెదురు కోసం ఓటేయండి ఎలా జరుగుతుంది పనిచేస్తుంది అనేది చూడొచ్చు. మనం మాక్ పోలింగ్ ఏ విధంగా జరుగుతున్నది ఇటువైపు చూద్దాం ఒకసారి, ఇటువైపు చూద్దాం ఒకసారి. మాక్ పోలింగ్ ఏ విధంగా ఒకసారి ఓటేయండి ఎలా చేస్తుంది మాక్ పోలింగ్ జరుగుతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం, ఎట్లా చేస్తుంది అనేది. ఒకసారి ఓటేయండి అన్న, ఎట్లా చేస్తుంది చూద్దాం. చూస్తున్నాం దాదాపు అన్ని చోట్ల కూడా మాక్ పోలింగ్ దాదాపుగా స్టార్ట్ అయ్యేస్తుంది. ఇక్కడ గ్రామాల్లో మాత్రమే వర్షం కారణంగా కొద్దిగా లేట్ అవుతున్నప్పటికీ మిగతా చోట్ల అన్ని కూడా మాక్ పోలింగ్ అయితే మొదలైపోయిందని చెప్తున్నారు. చూస్తున్నాం మనము ఎలా జరుగుతుంది అనేది కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా మాక్ పోలింగ్ కరెక్ట్గా ఉంది. బ్యాలెట్ వీవీప్యాట్లో కూడా సింబల్ ఏదైతే ఉందో ఎవరికైతే వేస్తున్నారో ఆ సింబల్ కూడా కనిపిస్తుంది. 7 సెకండ్ల పాటు సింబల్ కనిపిస్తుంది, ఆటోమేటిక్గా స్ట్రిప్ కట్ట వెళ్ళిపోతుంది. మరొకసారి మనం ఏ విధంగా అనేది మనం కూడా చెక్ చేసి ప్రయత్నించేద్దాం ఎట్లా జరుగుతుంది అనేది. సార్ ఒకసారి మేమే ఇచ్చేస్తారు ఇప్పుడు. ఓకే వెయిట్ సార్. ఓకే చూడొచ్చు మనం ఏ విధంగా ఒకసారి మనం కూడా మీడియా సమక్షంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా మాక్ పోలింగ్ జరుగుతుంది అనేది. సార్ ఈ గ్రీన్ బ్యాలెట్ ఏ విధంగా అయితే గ్రీన్ లైట్ వెలుగుతుందో వెలిగిన తర్వాత రెడీ అని చెప్తున్నారు. చూడొచ్చు మనం దాదాపుగా 6% సార్ ఆర్డర్లో పోతున్నాము. 6 ఓకే సార్ చూడొచ్చు మనము 6% ఓట్ వేస్తే మనం ఏ విధంగా పనిచేస్తున్నది కూడా చూస్తున్నాం. రెడ్ లైట్ వెలిగిన తర్వాత అయితే వీవీప్యాట్ మిషన్లో ఖచ్చితంగా చూస్తున్నాం. కురుబ మల్లికార్జున వ్యక్తి కూడా ఓటు పడే స్పష్టంగా అర్థమవుతుంది. సార్ ఇట్లా ఎన్ని ఓట్లు ఇప్పిస్తున్నారు సార్? మనం 50 వేస్తామండి, మాకు పోలు 50 వేస్తాం. ఆ తర్వాత ఎట్లా సార్ మళ్ళీ సార్ మేము వీటిని ప్యాక్ చేస్తాం. ఏజెంట్ సమక్షంలో చూపించి మనం వేసిన ఓట్లు అక్కడ పడిన ఓట్లు టాలీ అవుతున్నాయో చూపించేసిన తర్వాత వాటిని ప్యాక్ చేస్తాం. ఇప్పటికి ఇబ్బంది రాలేదు సార్? అన్ని బాగా లేదు, బాగా సక్రమంగా జరుగుతాం సార్. బ్యాటరీస్ కానీ అన్ని బాగా నో ప్రాబ్లం సార్, పర్ఫెక్ట్గా ఉంది సార్. చూస్తున్నాం మరి కాసేపట్లో పోలింగ్ మిగిలిపోతుంది. 50 ఓట్లు వేసిన తర్వాత ఆ ఈవీఎంని సీల్ వేసి దాన్ని భద్రంగా భద్రపరిచి తిరిగి ఉదయం సార్ ఎన్ని గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మొత్తం సార్? 5:30 స్టార్ట్ అవుతుంది మాకు పోలింగ్ ప్రక్రియ. పోలింగ్ ఎగ్జాక్ట్ ఒరిజినల్ పోలింగ్ 7 స్టార్ట్ అవుతుంది సార్. 6 దాకా ఉంటుందండి ఈవినింగ్. ఓకే సార్, ఎవరైనా వేగంగా వచ్చి ఓటు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 వరకు జరుగుతుంది సార్. ఓకే సార్, మార్నింగ్ 7 నుంచి ఒరిజినల్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 5:30 గంటల నుంచి ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చూస్తున్నాం బ్యాటరీ కంట్రోల్ యూనిట్ కూడా సార్. దీన్ని ఏమంటారు సార్? కంట్రోల్ యూనిట్ సార్. ఇక్కడ నుంచి మనము ఇక్కడ ప్రెస్ చేసి కడితే వీవీప్యాట్కి వేసి అక్కడ నుంచి ఓటు వేస్తే అక్కడ పడిపోతుంది సార్. ఈజీగా పడుతుంది ప్రతి మొత్తం ఒక ఓటు వేసింది సార్. 7 seconds సార్. 7 seconds అయిపోతుంది. ప్రజలంతా నిరభ్యంతరంగా వచ్చి ఓటు వేసుకోవచ్చు సార్. ఎన్ని గంటలకు ఒరిజినల్ ప్రక్రియ పోలింగ్ అవుతుంది సార్? 7 గంటలకు సార్. 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఇక్కడ కంట్రోల్ యూనిట్ అవుతుంది. ఇక్కడ నుంచి పిఓ అనుమతి తీసుకొని ఆ పిఓ అనుమతి ద్వారా ఓటు కేవలం 7 సెకండ్లు డిస్పాచ్ ఈవీఎం పర్మిషన్లకి కట్ అయ్యి ఆటోమేటిక్గా పడిపోతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికైతే ప్రస్తుతం అయితే అంతా బాగా జరుగుతుందంటూ కూడా పిఓ